ఏం ముచ్చట్లు నడుస్తున్నాయి? మస్తుగున్నాయి పిల్ల, మూడగట్టుకుని వస్తానా? ఆగాగు. ఓ అత్త ఏం చేస్తున్నావు? రాయే కోడలి పిల్ల, మీ మామ బాయికాడికి వెళ్ళి ఆకుకూర తెంపుకొచ్చిండు. పొదుగునాక వండమన్నాడు మాట. ఏంది ఇట్లొచ్చినావు? నీకు ముచ్చటరికైందా అత్త? ఏం ముచ్చటే? గదే అత్త, కవితమ్మ ఉంది కదా, గమ జైలు నుంచి బయటకు వచ్చింది. ఆవు కోడల ముచ్చట నేను కూడా విన్నా, మొన్న టీవీలో చూసిన. 153 రోజుల తర్వాత బయటకు వచ్చిందంట కదా. జైల్లోకి వెళ్ళి వచ్చుకుంటా ఓ మాట అన్నది. ఏమన్నదే? నేను మొండిదాన్ని, జైల్లో పెట్టి నన్ను ఆయనతో జగమొండి చేసిరని అన్నది. నువ్వు ఆ ముచ్చటే విన్నావా? దాంతో పాటు ఇంకొక ముచ్చట కూడా అన్నదే. ఏందత్తది? నన్ను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టించిన వాళ్ళని లెక్కలు కక్కిస్తా అన్నది. లెక్కలు కక్కిస్తా అంటే అలా ఏ చేతిలో ఏమన్నా అధికారం ఉందా? బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసిరంట. అందుకే కవితకి బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు. గట్ల కాదంట అత్త, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి కవితమ్మకు బెయిల్ ఇప్పించిరని రాజకీయ కాక ఉట్టిస్తుర్రు. గా కవితమ్మ జైల్లో ఉందన్న మాట గాని గింత కూడా రుబాబ్తనం తగ్గలేదే. అవ్వత్త నిజమే. అవుగాని గా కవితమ్మకి బెయిల్ ఎట్లా వచ్చిందే? 10 లక్షల పూచికత్తు, పాస్పోర్ట్ కోర్టులు తీసుకొని బెయిల్ ఇచ్చిర్రంట. వామ్మో, 10 లక్షలా? 10 లక్షలు నా కాడు ఉంటే చిన్నపాటి ఇల్లే అయిపోతుంది నాకు. అవ్వత్త 10 లక్షలే, అదేమన్నా సొమ్మా ఎట్లా? అవుగాని వాళ్ళు అన్నలేడా కేటీఆర్? ఆయన ఏందే న్యాయమే గెలిచిందంటాడు. మరే న్యాయమే గెలుస్తుంది. బెయిల్కే వాళ్ళు తెగ సంబరపడిపోతుర్రు, ఎందుకో ఏమో. ఇంకా ఏమిట్లా కడికి ఏమి కాలేదు. అవ్వత్త ఇంకా ముందు ముందు విచారణలు చాలానే జరిగే ఉన్నాయి. న్యాయం గెలిస్తే అప్పుడు గాని సంబరాలు జరుపుకోవాలి. వీళ్ళేందో ముందు ముందే జరుపుకుంటారు. అవు కదా, ఈ సెకలకి జనాలు సంకలు కొట్టుకోవాలా. వాళ్ళింట్లో ఏదో సంబరాలు జరుపుకున్నట్లు టపాకాయలు వేలుస్తురు, సీట్లు మంచుకుంటారు. ఏందో ఏమో చిత్రం. అవు కదా కోడలి పిల్ల. అవ్వత్త పోయొత్త, ఇక పొద్దుపోతుంది. సర్లే, పోతే పోయినా గానీ ఆ ఇంటి ఆకుకూర తీసుకపోరాదే.